శివసేన యూబీటీ వర్గంలో తిరుగుబాటు ఎంపీలకు అరవింద్ సావంత్ లీగల్ నోటీసులు ఇచ్చారు. షిండే వర్గంలో విలీనం చట్టవిరుద్ధమని తిరుగుబాటు ఎంపీలపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన యూబీటీ ఒరిజినల్ పార్టీ అనుమతి లేకుండా విలీనం సాధ్యం కాదన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ గుర్తుపై గెలిచి ద్రోహం చేశారంటూ ఎంపీలపై సావంత్ మండిపడ్డారు. శివసేన యూబీటీ విలీనాన్ని ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఆపరేషన్ టైగర్లో భాగంగా శివసేన యూబీటీకి చెందిన పలువురు ఎంపీలు శివసేన షిండే వర్గంలో చేరారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. శివసేన యూబీటీ వర్గంలో తిరుగుబాటు ఎంపీలకు అరవింద్ సావంత్ లీగల్ నోటీసులు ఇచ్చారు. షిండే వర్గంలో విలీనం చట్టవిరుద్ధమని తిరుగుబాటు ఎంపీలపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన యూబీటీ ఒరిజినల్ పార్టీ అనుమతి లేకుండా విలీనం సాధ్యం కాదన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ గుర్తుపై గెలిచి ద్రోహం చేశారంటూ ఎంపీలపై సావంత్ మండిపడ్డారు. శివసేన యూబీటీ విలీనాన్ని ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఆపరేషన్ టైగర్లో భాగంగా శివసేన యూబీటీకి చెందిన పలువురు ఎంపీలు శివసేన షిండే వర్గంలో చేరారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది.